జాబులు లేవు, ఏం లేవు. అట్లా టీఆర్ఎస్ వస్తే కూడా మంచిది, ఈడ మంచిది. తిన్నావా? ఆయన ఏంది 34 సీట్లతోటి ఓడిపోయాడు. ఆయనకి 54 సీట్లు పడ్డాయి. మా అంటే 10 సీట్లు ఎక్కువ జీతుకుండు. ఆడు పెద్ద గొప్పతనం చెప్పుకోండి రేవంత్ రెడ్డి. ఎంత డబ్బు ఖర్చు పెడుతుండో వానికే తెలియదు. మా ఇంటి దగ్గర ఖాళీ ఆడు ఇది వాడు అసంటిది ఎంపీ సీట్ అప్పుడు ఎంత ఆడు వాని ఊర్లో ఓడిపోయినాడు. ఇక్కడ ఎంపీ సీటుకు జీతి వాడు ఇప్పుడు వాని అసిస్టెంట్ ఇల్లు కొన్నాడు. ఇప్పుడు ఆడు అంటే నలుగురిని పెట్టుకొని చేయనాలే, ఫోటో తీయాలి, వాడిని పంపించాలి, ఫోన్లో పైసలు వస్తాయి, ఇచ్చేస్తాడు. ఆడు ఇల్లు కొన్నాడు ఇప్పుడు. మళ్ళా వాళ్ళు మంచిది అంటావా? టీఆర్ఎస్ మంచిది అంటావా? బీజేపీ బీఆర్ఎస్. ఇప్పుడు మరి ఇక్కడ కేంద్రంలో ఏదొస్తే బాగుంటుంది అంటారు? కాంగ్రెస్ రావాలి. ఎందుకు? కాంగ్రెస్ వస్తేనే అన్ని పనులు జరుగుతాయి. రేషన్ కార్డులు అని ఏమన్నా అప్పుడు చేసిర్రు, ఇల్లులు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. వీళ్ళు ఏమి ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఇల్లులు ఇస్తలే, మాకు జాబులు లేవు, రోడ్ల మీద ఉన్నాం, ఏమి ఇస్తారు మాకు? కాంగ్రెస్ వస్తేనే అని ఇస్తారని అంటున్నాం. కాంగ్రెస్ రావాలి మొత్తం. ఈడ వస్తే టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ రావాలి, మల్కాజ్గిరి మొత్తం. కాంగ్రెస్ అది బీజేపీ రావద్దు. బీజేపీ వస్తే పనులు జరుగాయి. కాంగ్రెస్ వస్తేనేమో అన్నిట్లో పనులు జరుగుతాయి. మొత్తం రేషన్ కార్డు లేవు, ఏం లేవు, ఒకటి ఏం లేదు. మా గిట్ట రేషన్ కార్డు లేవు, అప్లై చేసినాము, వస్తలేవు ఇంకా. అట్లా అది టీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడినా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు ఇడిచి రోజు నీళ్ళు కంటిన్యూ గంటన్నర నీళ్ళు వస్తుండే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి నీళ్ళు సరిగ్గా వస్తలేవు. గంట కూడా వస్తలేవు. అవి మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఊడ్చేటోళ్ళు సరిగా లేరు. మళ్ళీ సరిగా రాజకీయ నాయకులు ఏ కౌన్సిలర్ ఒక బస్తీకి కానీ ఒక వార్డు కానీ తిరుగుతలేడు. ఏమిటికి వీళ్ళుండి ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఇప్పుడు. అందులో బీజేపీ వచ్చిందా, కాంగ్రెస్ వచ్చిందా, బీఆర్ఎస్ వచ్చిందా? బీఆర్ఎస్ఏ వస్తుంది. పైన నరేంద్ర మోడీ ఉండాలా, రాహుల్ గాంధీ ఉండాలా? పైన కేంద్రంలో ప్రస్తుతానికైతే రాహుల్ గాంధీ అనుభవం లేదు కాబట్టి ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఉంటే కాంగ్రెస్ గెలవాలి. బీజేపీ వద్దు. బీజేపీ అవసరం లేదు. కాంగ్రెస్కి ఎందుకంటే కొన్ని పనులు అప్పుడు మంచిగా చేసారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మంచి పనులు చేసిండు. రాజశేఖర్ రెడ్డి ఉంటే ఈ తెలంగాణ కూడా రాకపోవు. కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ ఉండాలి. విన్నావా? ఎందుకంటే ఆడ ఉంటే వీళ్ళకి పనులు అనేది ఈడ కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళకి పనులు అనేది ఇస్తారు. లేకపోతే ఇయ్యరు. మాకు వచ్చేది ఎవరు ఇయ్యరు. ఈ నడమ ఈ కౌన్సిలర్లు వీళ్ళు ఉండి ఎవరికి ఏమి ఇస్తుర్రు ఏం లేదని ఒక వార్డుకు తిరుగుతలేరు, అడుగుతలేరు. వాళ్ళని కూడా వేస్ట్ కౌన్సిలర్లు కూడా. పోనీ కార్యకర్తలను పంపించి వాళ్ళతోటన్నా అడిగిపోయాలి కదా. నాకు ఇప్పటిదాకా నాకు పింఛన్ లేదు. నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు, నాకు పింఛన్ లేదు. ఎవరిని అడగాలి? ఎవరిని అడిగినా ఆఫీసర్ దగ్గరకో మళ్ళీ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పడం తప్పించి వాళ్ళు చేసే పనులు ఆఫీస్లో కూర్చొని ఏసీలో కూర్చుంటారు. వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. ఇంకేం చెప్పాలి సార్? మీరు ఏమన్నా అడిగేది ఉంటే అడుగురి. అదే ఇక కేంద్రంలోనే కాంగ్రెస్ రావాలంటారు. కాంగ్రెస్ రావాలి. చాలు ఇన్ని రోజులు బీజేపీ వచ్చింది కానీ దక్షిణ దిక్కు వాళ్ళు ఏం పట్టించుకోలే. అంతా అక్కడనే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అక్కడ బీహార్ అక్కడనే చూసుకుంటారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏమి ఇంత సాయం చేస్తలేరు వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకి ఎవరికి సాయం చేస్తలేరు. వాళ్ళు సాయం చేస్తేనే కదా వీళ్ళు పబ్లిక్ ఇది చేస్తారు. వాళ్ళు చేయండి వీళ్ళు ఎక్కడికి చేస్తారు. మళ్ళీ వీళ్ళు ఏదో అని ట్యాక్సీ వాళ్ళకి కడతానే ఉన్నారు.